गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ సివివి యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. కొట్టండి కొబ్బరికాయ వేణుగోపాల్ గారు. అవునండి. కేసు నెంబర్ 103. A man aged about 43 years came to our dispensary with the following complaints. He was getting eruptions on eyes since 20 years. They were appearing on one eye and after that it was appearing on another eye alternatively. It was painful. It subsides on its own without forming pus. He was suffering from watering eyes. He feels that eyes may fall out, redness of eyes. He was getting pain in scrotal region, which was more on sitting and doing work by standing. He had history of malarial fevers after drenching in rain. Always body was warm, feels as if hot flushes were coming out from nose and mouth. He prefers to take hot water bath. He had interest in painting and music. He stopped smoking 10 months ago. He liked sweets. Since 3 years he was suffering from gastric problem. He suffers from distension of abdomen and feels dyspnea. He gets dyspnea even after taking little food. No relish to take food. Bowels were regular but not satisfactory. Stool was hot. Underwent vasectomy in 1967. He suffered from typhoid fever 1967. Urine was normal. His left testicles were swollen but not painful. Scorpion and crabs bitten him, but immediately after bite he ate neem leaves. If his children neglect his words, he gets angry and sometimes he beats them. Always he was engaged in work. In free time he thinks about work. He was busy with office work. On 25th October 1980, Master E.K. prescribed China Vanam 1 dose and Natramo 6x daily night for 1 week. Vasudeva. చెప్పండి. Actually case he had history of malarial fevers and underwent a vasectomy in 19 when he suffered from typhoid fever. అంటే ఫీవర్స్ హిస్టరీ ఉందండి. అలాగే సిన్స్ 3 years he was suffering gastric problem, suffered distension abdomen and after little food, no relish to take food. అందువల్ల ఈయన వీక్ గా కూడా ఉండొచ్చు. ఈ పాయింట్ల మీద మాస్టర్ గారు వేసారేమో నేను అనుకుంటున్నాను. ఈయనకి ఏజ్ 43 years ఉందండి. అందువల్ల ఈయనకి ఇంకొకటి ఏంటంటే ఎరప్షన్స్ కంటిన్యూస్ గా 20 years నుంచి వస్తున్నాయి. అంటే రిపీటెడ్ గా వస్తున్నాయి. అవి రెసిడెన్సీ ఒకటి, తర్వాత మనకి మలేరియా ఫీవర్ హిస్టరీ ఒకటి ఉంది. అలాగే మనకి థర్మల్ మొడాలిటీ కూడా ఈ ప్రిఫర్స్ టు టేక్ హాట్ వాటర్ బాత్ అని కూడా మ్యాచ్ అవుతుంది. అలాగే బాడీ నుంచి 4th పాయింట్, ఆల్వేస్ బాడీ వాజ్ వార్మ్, ఫీల్స్ యాజ్ ఇఫ్ హాట్ ఫ్లషెస్
కూడా మనకి చైనాలో ఫీలింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఈ డిస్నియా ఒకటి 8th పాయింట్ లో మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, ఆ డిస్నియా ఇది కూడా మనం చైనా కన్సిడర్ చేయొచ్చు. ఆ వన్నం ఎందుకు వేశారంటే బహుశా ఈ రిపిటెన్సీని కట్ చేయడం కోసం వన్నం వేశారేమో నేను అనుకుంటున్నాను. అలాగే థర్మల్ మోడాలిటీని బట్టి NM 6x డైలీ నైట్ పెట్టుకుంటారు. ఏమండి మారుతి గారు తార్కేష్ గారు చెప్పినవే ఫస్ట్ పాయింట్ లోనండి. ఎరప్షన్స్ 20 years నుంచి వస్తున్నాయంటే సమ్ డీప్ పీరియాడిసిటీ కానీ మియాజం కానీ ఉండాలి. తర్వాత థర్డ్ పాయింట్ లో మలేరియల్ హిస్టరీ ఒకటి ఉంది కాబట్టి అది ఒకటి ఇంపార్టెంట్. 5th పాయింట్ లో థర్మల్ మొడాలిటీ, చైనా చిల్లీ డ్రగ్ కాబట్టి హాట్ వాటర్ బాత్ అదొకటి సరిపోతున్నది. తర్వాత ఈ ఫ్లాక్యులెన్సీ అనేటువంటిది ఒకటి 8th పాయింట్ లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్, డిస్నియా డ్యూ టు ఫ్లాక్యులెన్స్, కొద్దిగా ఫుడ్ తిన్నా కూడా హెవీగా ఉండటం, ఇవన్నీ ఇది ఫ్లాక్యులెన్సీకి ఇండికేషన్స్ కాబట్టి మాస్టర్ గారు వీటన్నిటిని మలేరియా పీరియాడిసిటీని దాన్ని కట్ చేయటం కోసం ఈ ఫ్లాక్యులెన్సీ దీనికోసం మాస్టర్ గారు చైనా వన్యంలో ఇచ్చుంటారు. చైనాకి నేట్రమూరు కాంప్లిమెంటరీగా పనిచేస్తుంది కాబట్టి నేట్రమూరు కూడా ఇచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను మేడం. కృష్ణవేణి కృష్ణవేణి సారీ అండి, మ్యూట్ లో ఉండి మాట్లాడేసి. చెప్పు. ఈ పేషెంట్ కి మలేరియల్ ఫీవర్ హిస్టరీ ఒకటండి, టైఫాయిడ్ ఫీవర్ ఒకటి హిస్టరీ ఉంది. 8th పాయింట్ లో అతనికి 3 years నుంచి గ్యాస్ ప్రాబ్లము, ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవడం, ఫుడ్ తినాలని అనిపించకపోవడం, అంటే బాగా వీక్నెస్ ఒకటి ఇండికేట్ చేస్తుంది. అండ్ ఫస్ట్ పాయింట్ లో 20 years నుంచి ఎరప్షన్స్ ఈ బేసిస్ మీద ఇచ్చారని అనుకుంటున్నాను చైనా వల్ల. మురళి గారు వాసుదేవ్ మేడం, దీంట్లో అదండి మలేరియల్ ఫీవర్, హిస్టరీ ఆఫ్ మలేరియల్ ఫీవర్ అండి అదొకటి. నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లో కొంచెం తింటే కడుపు నిండిపోయినట్టు ఉండడం, తినాలనిపించకపోవడం అది ఉంది, అదొక స్ట్రాంగ్ ఫీచర్ కాబట్టి అది ఇచ్చుంటారు. నెక్స్ట్ థర్మల్ మోడాలిటీలో హార్ట్ ఫ్లషెస్, ఒళ్ళు అప్పుడే వేడిగా ఉండడం, చల్లగా ఉండడం, వేడిగా అనిపిస్తుండడం అనిపించింది కదా, కాబట్టి ఆ పాయింట్ ఒకటి ఉందండి. ఫస్ట్ పాయింట్ లో చెప్పినట్టుగా 20 years నుంచి ప్రొలాంగ్డ్ ఇది ఉంది కాబట్టి అది అంత స్ట్రాంగ్ కాదు, కానీ అది కూడా ఎండ్ అనుకుంటుంది. ఇవండి 4 points. మన్మోహన్ గారు ఉన్నారా? వచ్చాను వాసుదేవ. చెప్పండి. ఫస్ట్ అది మై హిస్టరీ ఆఫ్ మలేరియల్ ఫీవర్స్ అని మెయిన్. దానివల్ల తర్వాత 8th పాయింట్ అంటే సిన్స్ 3 years సఫరింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, ఆ డిస్టెన్షన్ ఉండడం, దానివల్ల ఆయాసంగా ఉండడం, సరిగ్గా తినలేకపోవటం అనేది ఉంది కదా అది. దాని తర్వాత ఫస్ట్ పాయింట్ కూడా ఎరప్షన్స్, అది పీరియాడిసిటీని ఇండికేట్ చేస్తుంది. తర్వాత ఈ వీక్నెస్ వల్ల వీక్నెస్ అనేది తెలుస్తుంది ఎక్కడంటే హీ వాజ్ గెటింగ్ పెయిన్ ఇన్ సాక్రల్ రీజియన్, అంటే కూర్చున్నా కూడా నిలబడి పని చేయాలన్నా కూడా విపరీతమైన నొప్పి రావడం అన్నది కదా, అది బాగా వీక్నెస్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ప్లస్ ఈ థర్మల్ మొడాలిటీ ప్రిఫర్స్ టేకింగ్ హాట్ వాటర్ బాత్ అది. తర్వాత మెయిన్ వీటి వల్ల అంటే ఈ వీక్నెస్ వల్ల కూడా తనకి ఏమవుతుందంటే చిరాకు, కోపం అనేది చైనాలో కూడా ఉంటుంది. అంటే ఆ పిల్లలు ఏదన్నా చెప్పిన మాట వినకపోయినా, తను చెప్పింది కాకపోయినా వెంటనే ఇరిటేట్ అవ్వడం అన్నది కూడా ఉంటుంది. దాని బేసిస్ మీద చైనా 1M ఇచ్చారు అని అనిపిస్తున్నది. అంతే, మన్మోహన్ గారు చెప్పిన పాయింట్ మెయిన్. అది మలేరియల్ ఫీవర్స్ హిస్టరీ వల్ల ఎనిమిక్ అయి ఉంటాడు. పీరియాడిసిటీ ఇవన్నీ ఇంకా నేను మళ్ళీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఆ వీక్నెస్ అనేది చాలా ప్రామినెంట్ గా ఉండడం వల్ల ఆ సెకండ్ పాయింట్ లో తెలుస్తుంది. ఎనిమియా ఇవన్నీ చూసుకుని మిగతా కంప్లైంట్స్ కూడా ఇండికేట్ అవుతుంది కాబట్టి చైనా 1M హైలో ఇచ్చారు. నేట్రమోర్ కూడా ఎనిమిక్ కండిషన్ లో బాగా పనిచేస్తుంది, వీక్నెస్ కి బాగా పనిచేస్తుంది. సో నేట్రమోర్ 6 అందుకని ఇచ్చింటారు.
వాస్తవం. నెక్స్ట్ 104 తారకేష్ గారు చదవండి. A lady aged about 30 years came to our dispensary with following complaints. She was suffering from white discharge. Since 2 months, she was not getting menses. She had doubt that it was due to pregnancy. She had one daughter, 3 years old. She was suffering from a drying type of pain in limbs. She gets weakness. Even after walking small distance, gets palpitation also. She gets headache once in a week, which starts at morning and lasts till 12 p.m. In cloudy weather, she gets headache immediately. Since 3 years, she was suffering with burning menstruation during coition. First, it started after giving birth to child. Weekly once, she suffers from knee pains. Usually, sleeps was sound, sometimes not get sleep. Burning sensation in feet. She feels as if she stepped on fire. She could not walk on bare feet. She gets fearful dreams like dogs were biting and dreams of ghosts. Joint pains, backache, pain in left arm and face. She could not raise shoulder. Vertigo on standing. Backache increases on standing from sitting posture. Pain in mandible. She was not able to chew the food since 1 month. Stabbing type of pain in chest. On 25th October 1980, Mass TK prescribed Lexis 201 dose. ఇందులో మనకి 12th పాయింట్ వెరీ స్ట్రాంగ్ గా ఉందండి. అలాగే 13th పాయింట్ అంటే పెయిన్ ఇన్ మండిబ్లీ అండ్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు చూ ది ఫుడ్ సిన్స్ 1 month నుంచి సఫర్ అవుతుంది. అదొకటి ప్లస్ చెస్ట్ లో పెయిన్ అదొకటి. అలాగే 10th పాయింట్ కూడా వెర్టిగో ఆన్ స్టాండింగ్. ఈ 4 పాయింట్స్ మనకి చాలా స్ట్రాంగ్ గా లెక్సస్ ని ఇండికేట్ చేస్తున్నాయండి. అలాగే ఈ చెప్పండి మిగతావి పెయిన్స్ ఇవన్నీ కూడా జనరల్ గా ఉన్నాయండి. అంటే లెక్సస్ వేయడానికి ఈ 4 పాయింట్స్ మనకి స్ట్రాంగ్ గా. వేణుగోపాల్ గారు. వాసుదేవ్ అండి, ఈ పాయింట్స్ తో పాటు నేను 8th పాయింట్ కూడా షీ గెట్స్ ఫీర్ఫుల్ డ్రీమ్స్ అది కూడా ఒక పాయింట్ అనుకుంటున్నాను మేడం. కొంతకన్నా నాకు పాయింట్స్ కనిపించట్లేదు. కృష్ణవేణి. ఈ కేసులోని 3rd పాయింట్ లో షీ గెట్స్ హెడేక్ వన్స్ ఇన్ ఏ వీక్ విచ్ స్టార్ట్స్ ఎట్ మార్నింగ్ అండ్ లాస్ట్ 12 p.m. ఇన్ క్లౌడీ వెదర్ షీ గెట్స్ హెడేక్ ఇమ్మీడియట్లీ. ఆ పాయింట్ ఒకటి మ్యాచ్ అవుతుందండి. 8th పాయింట్ ఫీర్ఫుల్ డ్రీమ్స్ ఒకటి ఉంటుంది లెక్చర్స్ లో. దెన్ వర్టిగో ఆన్ స్టాండింగ్ 10th పాయింట్ అండ్ 11th and 12th పాయింట్ బేస్ చేసి వేశారు అనుకోండి. మారుతి గారు. మారుతి గారు. ఆ క్లౌడీ వెదర్ అనేటువంటిది లెక్సిస్ ని అగ్రవేట్ చేస్తుంది అనేది కెంట్ రాసి ఉన్నాడు. అది మనకి ఇక్కడ 3rd పాయింట్ లో హెడేక్ వస్తున్నదని ఉన్నది. నెక్స్ట్ ఈ తనకి తలనొప్పి హెడేక్ రావటం అనేటువంటిది కొంత కార్డియాక్ వీక్నెస్ వల్ల హెడేక్స్ వస్తాయని కెంట్ చెప్పున్నాడండి. అందువల్ల ఇతనికి కొంత కార్డియాక్ ప్రాబ్లం కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ పల్పిటేషన్ కూడా చెబుతున్నాడు 2nd పాయింట్ లో. షీ గెట్స్ వీక్నెస్ ఈవెన్ ఆఫ్టర్ వాకింగ్ స్మాల్ డిస్టెన్స్ గెట్స్ పల్పిటేషన్ అని 2nd పాయింట్ లో ఉంది. కాబట్టి ఈవిడికి వచ్చే హెడేక్ కొంత కార్డియాక్ వీక్నెస్ వల్ల వచ్చే హెడేక్ అనిపిస్తున్నది. నెక్స్ట్ ఈ బ్యాక్ ఏక్ అండ్ పెయిన్ ఇన్ లెఫ్ట్ ఆర్మ్ లోనే వస్తున్నది, లెఫ్ట్ ఫేస్ లో వస్తున్నది అనేది కూడా లెక్సిస్ లెఫ్ట్ సైడెడ్ రెమెడీ. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ గారు లెక్సిస్ ఇచ్చింటారు అనుకుంటున్నాను మేడం. మురళి గారు.
మేడం అది ఉమ్, ఇది 8 పాయింట్ లో లెఫ్ట్ సైడెడ్ రెమెడీ ఉంది కదండి, అవును. అది ఒకటి పాయింట్. నెక్స్ట్ మెంటల్స్ లోకి తీసుకెళ్తే సబ్ కాన్షియస్ మైండ్ లో ఫియర్ ఉంది, డ్రీమ్స్ ఆఫ్ గోస్ట్స్ అనే ఉంది, అది ఇంకో పాయింట్. నెక్స్ట్ పూర్ సర్క్యులేషన్ ఉన్నట్టు, సర్క్యులేషన్ పూర్ గా ఉందని సెకండ్ పాయింట్ ఇండికేట్ చేస్తుంది. అదండి ఈ మూడు స్ట్రాంగ్ గా అనిపిస్తుంది నాకు తెలిసినవి. మన్మోహన్ గారు. మెయిన్ స్టాబింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ చెస్ట్, అది ఫస్ట్. అది తర్వాత ఈ she was suffering from drawing type of pain in limbs, she gets weakness. తర్వాత while walking even small distance palpitation అన్నది అది సెకండ్ ఇంపార్టెంట్, అది లెకసిస్ లో. తర్వాత ఈ హెడేక్ అన్నది, హెడేక్ ఈ క్లౌడీ అంటే చేంజ్ ఆఫ్ క్లైమేట్, ఈ క్లౌడీ అట్మాస్ఫియర్ లో హెడేక్ రావడం అన్నదిను, ప్లస్ ఈ మార్నింగ్ టు టిల్ ఈవెన్ నూన్ 12 PM అన్నది కూడా హెడేక్, అది లెకసిస్ లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత ఈ షీ గెట్స్ ఫియర్ఫుల్ డ్రీమ్స్, లైక్ ఫియర్ఫుల్నెస్ అన్నది అది కూడా ఇండికేట్ అవుతుంది కాబట్టి అది ఒకటి. తర్వాత వర్టిగో ఆన్ స్టాండింగ్, తర్వాత ఈ బ్యాక్ ఏక్ అండ్ పెయిన్ ఇన్ లెఫ్ట్ ఆర్మ్ అండ్ ఫేస్ అనేది కూడా మెయిన్ ఈ పాయింట్స్ బేస్ మీద అనేది అనిపిస్తుంది. మీకు చాలా పాయింట్లు కనిపించింది, నాకేం కనిపించలేదేంటి? నాకు 7th పాయింట్ కనిపించింది. మేడం గారు, ఇప్పుడు మన తారకేష్ గారు 12th పాయింట్ పెయిన్ ఇన్ మ్యాండిబుల్, షీ వాజ్ నాట్ ఏబుల్ టు చ్యూ సిన్స్ 1 month అన్నారే, అది అంటే మామూలుగా లెక్సిస్ సాలిడ్స్ ని మింగలేకపోవటం, సాలిడ్స్ ని మింగగలగటం, లిక్విడ్స్ ని మింగలేకపోవటం అనేది టిపికల్ గా ఉంటుంది. ఈ మ్యాండిబుల్ అనేది కూడా దాంట్లో ఉన్నది మేడం, నాకు ఎక్కడ దొరకలేదు. ఊరికే నవ్విలేటప్పుడు కూడా నొప్పి రావటం, అంటే అది థ్రోట్ ప్రాబ్లం గా చెప్తారు లెక్సిస్ లో. అదే థ్రోట్ ప్రాబ్లమే కానీ నవ్విలేటప్పుడు నొప్పి రావటం అనేది ఉన్నదా అనేది నాకు ఎక్కడ దొరకలేదు. మనం యాక్చువల్ గా మనం తీసుకోవాల్సింది ఇవి కాదు కదా. ఇవి కాదు, కరెక్టే. ఉంటాయి మామూలుగా టూత్ ఏక్ ఇవన్నీ ఉంటాయి కదా, లెక్సిస్ లో టూత్ ఏక్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి కదా, ప్రతి డ్రగ్ లోనూ సిమ్టమ్స్ ఉంటాయి కదా. 7th పాయింట్ బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద ఫీట్, షీ ఫీల్స్ యాజ్ ఇఫ్ షీ స్టెప్డ్ ఆన్ ఫైర్, షీ కుడ్ నాట్ వాక్ ఆన్ బేర్ ఫీట్, అదొకటి ఉంటుంది. లెక్సిస్ నాకు ఫస్ట్ అనిపించింది అది. నెక్స్ట్ 3rd పాయింట్ హెడేక్ గురించి, అది మార్నింగ్ స్టార్ట్ అయ్యి 12 దాకా ఉంటుంది, అది క్లౌడీ వెదర్ లో హెడేక్ వెంటనే వస్తుంది అనేది. 9th పాయింట్ అదే లెఫ్ట్ ఆర్మ్ ఆ పెయిన్ అది. నెక్స్ట్ 8th పాయింట్ ఫియర్ఫుల్ డ్రీమ్స్. సో ఈ 4 పాయింట్స్ బట్టి నేను అనుకున్నాను లెక్సిస్. నెక్స్ట్ 105 కేస్. కృష్ణవేణి చదువమ్మా. A lady, case number 105. A lady aged about 25 years came to our dispensary with the following complaints. She was suffering from pain in the eyes and appearing styes. They were coming in alternate weeks. She was also suffering from pulling type of pain in eyebrows and redness of eyes since childhood. She was getting headache on one side and it comes in alternate weeks. During headache, she could not keep weight overhead. She feels heat in the body and continuously suffering with body pains and pains in the thyroid region. She was getting pain in the chest. Whenever she was afraid and exposed to sunlight, she gets sweat and fever. She gets sweat in palms whenever she uses cold water. She gets pain in hands and legs and numbness in winter. She was also suffering from burning pain in the stomach. Before menses, she gets pain in stomach. Menses was irregular. Menstrual discharge was scanty, lasts for 3 days. After menses, she suffers with white discharge which was like threads. She was suffering from swelling of glands in the groin.
appearing eruptions with white colored pus all over the body. Whenever she goes to Markapur, she gets itching and burning. It subsides on its own after coming home. Since 9 years, she was suffering with this problem. Boils appeared on the breast with suppression. Urine was white in color. Sound sleep. She gets fearful dreams. Starless and wakes up suddenly. She gets dreams like something fell on the body. Some people were quarreling. Continuously, she had reeling sensation. She feels palpitation in the chest. All symptoms ameliorates on sitting. Bowels were constipated. Stool was odd and painful. Occasionally passes blood. She had no children. Her husband left her due to her health problems. Appetite was good, but had indigestion, gets sore erections and acidity. Occasionally gets fever with aphthous ulcers. Continuously, she suffers from weakness, backache and drawing type of pain in limbs. Body pains aggravates in cold weather. Always feels weak and debilitated. Continuously, Anning was there. On 25th 10th 1980, Master E.K. prescribed acid nitric 31 dose. చెప్పు పెద్ద కేసు. ఈ కేసులో మెయిన్ ఈ మెన్సెస్ వాజ్ 9th పాయింట్లో మెన్సెస్ డిశ్చార్జ్ వాజ్ స్కాంటీ, ఆ పాయింట్ ఒకటి, అండ్ కాన్స్టిపేషన్ ఒక పాయింట్ ఉన్నది, అండ్ లైక్ 21st పాయింట్ బాడీ పెయిన్స్ అగ్రవేట్స్ ఇన్ 21st పాయింట్ ఒకటి. ఇంకా 17 పాయింట్ ఒకటి, అండ్ స్లీప్స్ అండ్ షీ గెట్స్ డ్రీమ్స్ 14th పాయింట్. ఫియర్ఫుల్ డ్రీమ్స్ కూడా ఇండికేట్ అవుతుంది నైట్రిక్ యాసిడ్ లో. నెక్స్ట్ వాళ్ళని అడగనా? అడగండి. 10th పాయింట్, 7th పాయింట్ ఒకటి, 20 చాలా పాయింట్స్ అయితే ఇండికేట్ అవుతుంది. వేణుగోపాల్ గారు వాసుదేవ్ అండి. నోట్ చేసుకోండి, ఏ పాయింట్స్ ద్వారా అనుకుంటున్నారో అప్పుడు ఈజీగా నెంబర్ ఆఫ్ కేసెస్ చదవడానికి వస్తుంది. ఈ 9th పాయింట్ ఒకటండి, బిఫోర్ మెన్స్ గెట్స్ పెయిన్ స్టమక్ అదొకటి. తర్వాత నేను 20th అకేషనల్ గెట్స్ విత్ అల్సర్స్ మీద కూడా ఇచ్చినారేమో అనుకుంటున్నానండి. 9 and 20 అనుకుంటున్నాను నేను. తారకేష్ గారు 17th పాయింట్ అండి, అది ఏకీట్లో ఇచ్చినట్టున్నారు దీనికి. 17th పాయింట్ చూస్తే మనకి బౌల్స్ వర్ కాన్స్టిపేటెడ్, స్టూల్ వాజ్ హార్డ్, పెయిన్ఫుల్ అకేషనల్లీ పాసెస్ బ్లడ్ అని ఉంది. ఇది మనకి నైట్రిక్ యాసిడ్ ని ఇండికేట్ చేస్తుంది. అలాగే మనకి అకేషనల్లీ గెట్స్ ఫీవర్ విత్ ఆప్థస్ అల్సర్స్ అనేది కూడా మనకి ఇందులో ఉంటుంది నైట్రిక్ యాసిడ్ లో. అలాగే వీక్నెస్, అలాగే ఈ ఫియర్ఫుల్ డ్రీమ్స్ రావడం 14th పాయింట్ కూడా మనకి ఇండికేట్ అవుతుందండి. దీన్ని బేస్ చేసుకుని వేస్తుంటారు యాసిడ్ యాక్సిడ్. మారుతి గారు 17th పాయింట్ లో తారకేష్ గారు చెప్పినట్టుగా కాన్స్టిపేషన్ అండ్ పాసెస్ బ్లడ్ అనేటువంటిది ఒకటి మేడం. తర్వాత ఈ ఫీవర్ వచ్చినప్పుడు ఎపాథస్ అల్సర్స్ రావటం అనేటువంటిది అదొకటి. నెక్స్ట్ జనరల్ గా యాసిడ్స్ లో ఎసిడిటీ, సోర్ ఎరెక్టేషన్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి 19th పాయింట్ లో ఇండైజెషన్, గెట్స్, సోర్ ఎరెక్టేషన్స్ అండ్ ఎసిడిటీ అనేటువంటిది ఒకటి ఉన్నది కాబట్టి నైట్రిక్ యాసిడ్ ఒకటి ఇండికేట్ అవుతుంది. అట్లాగే ఫస్ట్ పాయింట్ లో వాట్స్ ఆన్ అప్పర్ ఐలిడ్స్ అన్నాడు, అదే స్టైస్ అన్నాడు. సమ్ ఎక్స్ట్రా గ్రోత్స్ ఆన్ ఐలిడ్స్ రావటం అనేటువంటిది కూడా ఈ యాంటీసైకోటిక్ రెమెడీ యాసిడ్ నైట్రిక్ లో ఉన్నది. వీటన్నిటిని బేస్ చేసుకొని తర్వాత యాసిడ్స్ లో అన్నిటిలో వీక్నెస్ అనేటువంటిది, బర్నింగ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి 8th పాయింట్ లో బర్నింగ్ పెయిన్ ఇన్ స్టమక్ అన్నారు. తర్వాత వీక్నెస్ కూడా ఉన్నట్టుగా
పల్పిటేషన్ ఆఫ్ ది చెస్ట్, ఇవన్నీ 16th పాయింట్ లో చెప్పి ఏమన్నా రెస్ట్ గా ఉంటే అమ్యూలరేషన్ వస్తుంది అన్నారు. వీటన్నిటిని వీక్నెస్, బర్నింగ్, సోర్ ఎరెక్టేషన్స్, హెమరేజిక్ టెండెన్సీ, వీటన్నిటి మీద బేస్ అయ్యి మాస్టర్ గారు యాసిడ్ నైట్రిక్ ప్రిఫర్ చేసి ఉంటారు అనుకుంటున్నాను మేడం. మురళి గారు సార్ చెప్పినట్టుగా అన్ని పాయింట్స్ సార్ చెప్పినవే ఇంకా అన్ని కవర్ చేసేసారు. దీంట్లో ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే హెడేక్ వచ్చినప్పుడు తల మీద ఏమాత్రం వెయిట్ భరించలేరు. అది 4th పాయింట్ లో అది ఒకటి యాడ్ చేస్తాం. అదొక క్యారెక్టరిస్టిక్ పాయింట్. ఓకే ఓకే సారీ అయిపోయిందండి. మన్మోహన్ గారు మెయిన్ యాసిడ్స్ లో ఉండేది మెయిన్ వీక్నెస్ కదా. ఆ వీక్నెస్ 21st పాయింట్ లో మనకు తెలుస్తుంది. ఆ వీక్నెస్, బ్యాక్ పెయిన్ ఇన్ లిమ్స్, తర్వాత మెయిన్ కోల్డ్ వెదర్ అగ్రివేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీక్నెస్ అండ్ డెబిలిటేటెడ్ అనేది కూడా ఉంది. దాని తర్వాత అకేషనలీ గెట్స్ ఫీవర్ అండ్ ఆఫ్టర్ సెల్సెస్ అది. తర్వాత ఇండైజెషన్, సోర్ ఎరెక్టేషన్స్ రావడం అది. తర్వాత 17th పాయింట్ కాన్స్టిపేటెడ్ అండ్ హార్డ్ అండ్ పెయిన్ఫుల్ పాసింగ్ బ్లడ్, అది ఒకటి. తర్వాత రీలింగ్ సెన్సేషన్ అనేది కూడా ఉంటుంది. పాల్పిటేషన్ ఇన్ చెస్ట్, అది ఒకటి కనపడుతుంది. తర్వాత దీంట్లో ఇన్ఫెక్షన్ కూడా కనపడుతుంది. ఎందుకంటే షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ స్వెల్లింగ్ ఆఫ్ గ్లాండ్స్ ఇన్ ద గ్రాయిన్. అంటే ఇది పెల్విక్ రీజియన్ లో 9th పాయింట్ లో ఉన్న దీంట్లో ఈ మెన్స్ట్రువల్ స్కాంటీ డిశ్చార్జ్ అండ్ సఫర్స్ విత్ వైట్ డిశ్చార్జ్ అని ఉంది కదా. అది ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా మనకి గ్లాండ్ స్వెల్లింగ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అదొకటి. తర్వాత ఈ ఐస్ మీద సైజ్ ఒకటి. తర్వాత ఈ 7th పాయింట్ కూడా వీటన్నిటి బేసిస్ మీద నైట్రిక్ యాసిడ్ ఇచ్చింటారు అనేసి అనిపిస్తున్నది. నేను ఎలా ఆలోచించానంటే యాసిడ్ నైట్రిక్కే ఎందుకు వేశారు అనేది అనుకుంటా వెళ్ళాను. 21st పాయింట్ లో మనకి ఆ వీక్నెస్, బ్యాక్ ఏక్, డ్రాయింగ్ పెయిన్స్ ఇన్ లిబ్స్, బాడీ పెయిన్స్, అగ్రవేషన్, కోల్డ్ వెదర్, వీక్నెస్, కోల్డ్ వెదర్, అగ్రవేషన్, డెబిలిటేటెడ్ అన్నారు. ఆల్వేస్ వీక్ అండ్ డెబిలిటేటెడ్. సో అక్కడ మనకి యాసిడ్ గ్రూప్ అని తెలిసిపోతుంది. అయితే షీ హ్యాడ్ హర్ హస్బెండ్ లెఫ్ట్ హర్ డ్యూ టు హర్ హెల్త్ ఇష్యూస్. ఒకవేళ దానివల్ల ఏమన్నా తను డిస్టర్బ్ అయ్యి ఉంటే యాసిడ్ ఫాస్ వేయాలి కదా. అంటే అది కూడా పెద్ద ఇదే కదా, పిల్లలు లేరు, 25 years ఏజ్ లో అంత చిన్న అమ్మాయికి అంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. కానీ అతను వదిలేసింది దేనివల్ల? ఆవిడ హెల్త్ ఇష్యూస్ వల్ల. సో బిఫోర్ దట్టే ఆవిడకి హెల్త్ అసలు బాగుండేది కాదు. సో ఆవిడకి ఫిజికల్ గానే ముందు ఎఫెక్ట్ అయ్యింది. అంటే యాసిడ్ ఫాస్ లో మెంటల్ నుంచి ఫిజికల్స్ వస్తుంది కదా, ఇది అలా లేదు కదా. యాసిడ్ నైట్రిక్ లో ఫిజికల్ గానే ఎక్కువ వీక్నెస్ ఉంటుంది మైండ్ కంటే కూడా. సో ఇది యాడ్ అయ్యి ఉంటుంది, మెంటల్ ప్రాబ్లం అంతే తప్ప. సో ముందు నుంచి ఆ అమ్మాయి హెల్త్ బాగాలేదు. నెక్స్ట్ వచ్చేసి 17th పాయింట్ కాన్స్టిపేటెడ్ అనేది ఒకటిను, అకేషనల్లీ పాసెస్ బ్లడ్, ఆ హెమరేజిక్ టెండెన్సీ కూడా ఉంటుంది కదా యాసిడ్స్ లో. నెక్స్ట్ 15th పాయింట్ వర్టిగో, అది వీక్నెస్ తెలియజేస్తుంది. అయితే 18th పాయింట్ చెప్పాను కదా, షీ హ్యాడ్ నో చిల్డ్రన్, హస్బెండ్ వదిలేశారని. అది 14th పాయింట్ లో లింక్ చేస్తే ఆ ఫియర్ఫుల్ డ్రీమ్స్, అంటే స్టార్టిల్స్ వేక్స్ అప్ సడన్లీ, అది వీక్నెస్ వల్ల అన్న అయి ఉండొచ్చు, వీక్నెస్ వల్ల అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షీ గెట్స్ డ్రీమ్స్ అని ఉంది కదా, పిల్లలు ఎవరైనా దెబ్బలాడుతున్నట్టు, లేకపోతే ఏదైనా తన బాడీ మీద పడిపోతున్నట్టు అలా కల వచ్చింది. అంటే తన మీద బాడీ పడిపోతుంటే ఏదైనా పెద్ద ఆపద రాబోతుందనో, అది దెబ్బలాడుకోవడం, ఇవన్నీ కూడా తన మైండ్ డిస్టర్బ్డ్ గా ఉంది అని తెలియజేస్తుంది. అంటే ఫిజికల్ డిస్టర్బెన్స్ నుంచి ఆవిడ మెంటల్ డిస్టర్బెన్స్ లోకి వచ్చింది అనేది అక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 7th పాయింట్ వింటర్ ఉంటుంది, అది ఉంది కదా, నమ్నెస్ ఇన్ వింటర్, గెట్స్ పెయిన్ ఇన్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, అదొకటి పాయింట్. సో ఇవి చాలా మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ 20th పాయింట్ అకేషనల్లీ గెట్స్ ఫీవర్ విత్ ఆస్టస్ అల్సర్స్. అంటే ఆవిడ చాలా వైటాలిటీ కూడా చాలా లోగా ఉంది అని తెలుస్తుంది. అంటే నంచుపొక్కులు ఇవి రావటం వల్ల డెఫిషియన్సీ ఉందని,
తెలుస్తుంది. 19th పాయింట్ వచ్చేసి డైజెషన్ అనేది పూర్గా ఉంటుంది యాసిడ్ గ్రూప్ లో, సౌర్ ఎరెక్టేషన్ వస్తుంది, ఇండికేట్ చేస్తుంది. 11th పాయింట్ ఇరప్షన్స్ అపియరింగ్ అని ఉంది కదా, అది సపరేషన్ అనే ఇది కూడా ఇండికేట్ చేస్తుంది. సో 9 years నుంచి ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాడు. నెక్స్ట్ 12th పాయింట్ బాయిల్స్ అపియర్డ్ ఆన్ ది వేస్ట్ విత్ సపరేషన్. యాసిడ్ నైట్రిక్ లో సపరేషన్ అనేది కూడా కీ పాయింట్ గానే ఉంది, అంటే మరీ ఎక్కువగా కాదు కానీ అసలు అంటూ ఉంది. నెక్స్ట్ 9th పాయింట్ బిఫోర్ మెన్సెస్ అంటే కూడా మెన్సెస్ ఇర్రెగ్యులర్, డిశ్చార్జెస్ స్కాంటీ, దానికంటే కూడా ఆఫ్టర్ మెన్సెస్ షీ సఫర్స్ విత్ వైట్ డిశ్చార్జ్, అది థ్రెడ్స్ లాగా ఉంటుంది అని చెప్పారు కదా, అదొక పాయింట్, అది లీస్ట్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఆల్టర్నేట్ వీక్స్ లో కంటి నొప్పులు అవి స్టైస్ వస్తున్నాయి అంటే అది కూడా ఒక రకమైన వీక్నెస్ తెలియజేస్తుంది. స్టైస్ ఏంటంటే ఐస్ బాగా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటే వస్తాయి, ఐ సైట్ ఉన్న మనం స్పెక్ట్స్ అవి వాడకపోయినా వస్తాయి. సో అది. నెక్స్ట్ వచ్చి సెకండ్ పాయింట్ షీ వాజ్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ పుల్లింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ద ఐబ్రోస్ అండ్ రెడ్నెస్ ఆఫ్ ఐస్ సిన్స్ చైల్డ్హుడ్. అది కళ్ళు లాగేయటం ఇవన్నీ కూడా ఏంటంటే వీక్నెస్ ని ఇండికేట్ చేస్తుంది. సో తను చిన్నప్పటి నుంచే తన హెల్త్ ఇష్యూస్ చాలా ఉండడం, హెల్త్ సరిగా లేదు అంటే పుట్టిన దగ్గర నుంచి ఆవిడ కొంచెం చిన్నప్పటి నుంచే డెబిలిటేటెడ్ అని అర్థమవుతుంది. సో వీటన్నిటిని బట్టి యాసిడ్ ఫాస్ కాకుండా ఇంకా యాసిడ్ గ్రూపే సెలెక్ట్ చేసి దాంట్లో యాసిడ్ నైట్రిక్ ఇచ్చారు అని అనుకుంటున్నాను, వేరే కారణాల వల్ల. అదే విషయం. టైం అయిపోయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.